ఏప్రిల్ 21, 1998 ఏప్రిల్ 21, 1998 ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు రాసినటువంటి లేఖ. డియర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, ఐ హావ్ రిసీవ్డ్ యువర్ లెటర్ ఆఫ్ April 18, 1998 suggesting conferment of Bharat Ratna Award posthumously on Dr. N.T. Ramarao, former Chief Minister of Andhra Pradesh, with regards అటల్ బిహారీ వాజ్పేయి. 98లో నేను వారికి ఉత్తరం రాశాను. పార్లమెంట్లో తెలుగుదేశం పార్లమెంటరీ ఆ పార్టీ ఆఫీసు రూమ్ నెంబర్ 5, ప్రధానమంత్రి గారి ఆఫీసు రూమ్ నెంబర్ 9 and 10. వాజ్పేయి గారు అలా నడుచుకుంటూ వెళ్తా, సెక్యూరిటీ ఉంటే ఇద్దరు ముగ్గురు ఇట్లా నడుచుకుంటా నెమ్మదిగా వెళ్ళేవాడు. ఆయన వెళ్ళినప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు. ఆయన నేను అలా వరండాలో వాజ్పేయి గారిని చేసి నమస్కారం అంటే ఏమంటే ఆ నారాయణ రెడ్డి గారిని చూసి కైసే హే అనేవారు వాజ్పేయి గారు. నారాయణ రెడ్డి గారు వెంటనే ఒక మంచి గజలు వినిపించేవాడు, వరండాలో నుంచోబెట్టి. ఆయన అలా ఆనందపడేవాడు. సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఎక్కడ దొరికారు, మాకు ఇప్పుడు నుంచోబెట్టి పాటలు పద్యాలంటారు అనుకునేవాడు. నేను అప్పుడు వాజ్పేయి అయినా అటల్జీ ఎన్టీఆర్ కా భారత రత్న హో జాయేగా ఎంతో ఆనందంగా అన్నాడు ఆయన. 6 నెలలైంది, నహీ హువా, అవలేదు. నేను వెంటనే రూమ్ నెంబర్ 5కి వెళ్ళి ఆ విషయం సేకరించాను. రూమ్ నెంబర్ 9, 10 నుంచి ఏంట్రా విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు వద్దు అని చెప్పానని తెలిసింది. వెంటనే రూమ్ నెంబర్ 5కి వచ్చి బూతులు తిట్టాను. తిరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు అల్లాడి రాజ్కుమార్ గారు, అప్పుడు రాజ్యసభ సభ్యుడు, నాకు సోదరుడు లాంటి వాడు. ఆయన మరుసటి రోజు పొద్దున్నే బాబన్న పండిట్జీ నిన్ను తిట్టేస్తున్నాడు బాబన్న, వాడిని పని పడలేదు నన్ను తిట్టాను. లేదు భారత వద్దన్నా అంటున్నాడు రామారావు గారు. నేనే వద్దన్నా లేవా, ఆవిడ తీసుకుంటుంది అన్నాడు. ఏమండి, ఎన్టీ రామారావు భారతరత్న రాసి ఉంటుంది కానీ బ్రాకెట్లో లక్ష్మీభారత్ తీసుకుందని రాసి ఉంటుందా? లేదు. ఆయన నా భార్య అన్నాడు, నువ్వునేం చేస్తాం? ఓకే, పోనీ హరికృష్ణ గారు నేను వద్దేది కాదన్నాం ఆయనతో, అది పక్కన ఆ ప్రకారం వీరు నా మా వ్యవహారాలు. నువ్వు మేడం అంటావండి, భజన చేసుకున్నావు కదా. ఆవిడ విజయవాడ వచ్చి, రామారావు ముఖ్యమంత్రి ఉండగా ఆవిడ విజయవాడ వచ్చి చంద్రబాబుకు నేనే రెవెన్యూ ఫైనాన్స్ ఇప్పించాను స్టేట్మెంట్ ఇచ్చింది, పేపర్లో తిరగైంది. అప్పుడు వెంటనే దగ్గుబాటి వెంకటేశ్వర స్పందించాడు. నో, ఇట్లా మాట్లాడకూడదు నువ్వు, దట్ ఈస్ ద ప్రిరాగిటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ టు సెలెక్ట్ ద మినిస్టర్స్, యూ షుడ్ నాట్ లెట్ డౌన్ ది సీఎం ఆఫీసర్. దగ్గుబాటి వెంకటేశ్వర ఖండించాడు. 2014లో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వారు ఎన్టీ రామారావు గారు డొమెస్టిక్ టెర్మినల్ అని చెప్పని పెట్టాలి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. 2014లో ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ మీద ఏమైనా అడిగితే పంపించేస్తాను. 2014లో ఇంకా పెద్ద రహస్యం ఏంటంటే, బేగంపేట విమానాశ్రయం దాని పేరు బేగంపేట విమానాశ్రయం, హైదరాబాద్. దానికి రాజీవ్ గాంధీ విమానాశ్రయం అని పేరు పెట్టింది ఎవరో ఎప్పుడో చెప్తాను మీకు. ఈయన చక్రం తిప్పి ఏ దేవగౌడ గారిని అయితే ప్రధానమంత్రిగా చేశారో ఆ దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండగా దానికి వి హనుమంతరావు గారు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు పెట్టారు. నేను వెంటనే మద్రాసులో అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్, కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ అని 2 పేర్లు ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్, ఎన్టీ రామారావు డొమెస్టిక్ టెర్మినల్ అని చెప్పి పెట్టమని 100 మంది ఎంపీలు తీసుకెళ్లి ఆ ఉద్యోగాలు చేసి ఆందోళన చేసి బతిమాలించి చివరికి ఎన్టీ రామారావు డొమెస్టిక్ టెర్మినల్ అని చెప్పి పేరు పెట్టారు. 2014లో ఆర్డర్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వాళ్ళు, ఎన్టీ రామారావు పేరు డొమెస్టిక్ టెర్మినల్ పెట్టాలని చెప్పి 2014 ఇచ్చారు. మరి ఎందుకు పెట్టించుకోలేకపోయారు మీరు? ఎందుకు చేయలేదు? అందుకని ఇట్లా తవ్వుకుంటూ పోతే చాలా ఉంటుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. మరల ఈ విషయాలు నేను ఎక్కడ ప్రస్తావించను. ఎందుకంటే పూర్వం అంటే చెప్పాల్సి వచ్చేది, ఇప్పుడు అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. అంత రికార్డ్ అంతా మీ చేతిలో ఉంది. ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలన్నా సాక్ష్యాధారాలతో పక్కగా మీ అందరికీ నేను ఎక్కడికి కూడా పంపించేస్తాను. ఇక నేను ఎక్కడ కూడా నన్ను ఎవరైనా విమర్శించినా దూషణ భూషణ తిరస్కారాలకు నేను అతీతుండి, పొగిడితే పొంగిపోను, తిడితే కుంగిపోను, నా పని నేను చేసుకుంటా పోతాను.